నేను ఎవరినో మీకు పరిచయం చేసుకోవాలని చెప్పక్కర్లేదు, ఒకవేళ నన్ను తెలిసేమో. బట్ నన్ను పరిచయం చేసుకోవాలంటే మీ సేవకురాలు ప్రిస్కీ యొక్క తండ్రిని, ఐజాక్ మామగారు నేను. అరకు వ్యాలీలో ప్రభు సేవ చేస్తున్నాను, ట్రైబల్స్ మధ్య సేవ చేస్తా ఉన్నా. మరి మీ మధ్యకు నన్ను ప్రేమకు ఆహ్వానించారు. నేను స్పెషలిస్ట్ అని కాదు, కానీ మీ ప్రేమతో మాత్రమే నన్ను ఆహ్వానించారు. కనుక మీ అందరి విషయంలో కూడా ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. సమయంలో దైవవాక్యంలో నుండి ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయం 19-20 వచనాలు కలిపి చదువుకున్నాం. ప్రతి జంతువును, ప్రతి పురుగు, ప్రతి భూమి మీద సంచరిస్తున్న వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటకు వచ్చిన. అప్పుడు నోవహు యెహోవా బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆక్రమించి ఇక నల్లరు బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నల్లబడి ఆలోచన బాలి ఉన్నది చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇక సంస్థలను సంహరింపను. నోవాకు ఏం చేశారు? యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద అర్పించారు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆక్రమించారు. కనుక విజయవర్ధన్ గారు, సోదరు విజయ్ కుమార్ గారు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే ఆలోచనతో ఈ గుడికి ఏర్పాటు చేశారు. వారు కలిగిన ఈ ఉద్దేశాన్ని ప్రభు ఆగ్రహించి అంగీకరించి వారిని మాత్రమే కాదు వారి ద్వారా అనేక మందిని ఆశీర్వదించాలనేది ఆయన ఉద్దేశమని ఈ లేఖలో చూస్తా ఉన్నాం. కనుక ప్రభు మనకు సహాయం చేసేటట్టుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువాని పాదములకు స్తోత్రం. అయోగ్యుడైన దాసులను, నిష్ప్రయోజకులను నీ కృప మీద ఆధారపడుతూ పరిశుద్ధ రక్తధారకుని తెచ్చుకుంటూ కూడి వచ్చిన ప్రియుడు, ప్రత్యేకంగా ఈ విజయవర్ధన్ గారు నా సహోదరి, వారి కుటుంబంతో కలిసి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ చక్కని సమయం మీ పరిశుద్ధ ఆత్మదేవుని చేతులు అప్పగిస్తున్నా. ఏం మాట్లాడారో, ఏ తలంపులు ప్రభుని ప్రజలు పొందారో కేవలం నీ దాసుని జ్ఞాపకం చేసుకుని అపసృతాలు 18వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, 4:12 ప్రకారం దేవా 9వ వచనం ఇర్మియా 1వ అధ్యాయం 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం, తండ్రి నిర్గమకాండ 25వ అధ్యాయం 22వ వచనం జ్ఞాపకం చేసుకుంటూ మీరే మీ సింహాసనం నుండి 2 పెరుగుల మధ్య నుండి మాట్లాడే దేవుడు కదా, మాట్లాడి మమ్మల్ని సంతృప్తిపరచు, నిత్యమైన మేళ్లతో నింపుమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయంలో నోవహు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిగా నోవహు జీవితంలో 7 చక్కని విషయాలను జ్ఞాపకం చేస్తారు. మొదటిదిగా దయచేసి రండి, 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు
యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అయితే ఇక్కడ ఒక చక్కని సందర్భాన్ని కలిపే మాటలు ఉంటున్నాయి, వాటిని మనం గమనించాలి. అయితే రైట్, మొదటి విషయం ఏంటి? యెహోవా దృష్టి యందు కృప వాడాయను. రెండవ అంశంగా 9వ వచనంలో నోవహు నీతిపరుడు, అలాగే తన తరములో నిందారహితుడనై ఉండెను. 4వదిగా నోవహు దేవునితో కూడా నడిచినవాడు. 5వదిగా 6వ అధ్యాయంలో 22వ వచనంలో నోవహు అట్లా చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. 6వదిగా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చివరి భాగం చూడండి. నీతిని ప్రకటించిన నోవహును, నీతిని ప్రకటించిన నోవహు. ఇది 6వదిగా చూస్తున్నాం. 7వదిగా మనం చదివిన వాక్య భాగం మన 8వ అధ్యాయం రండి. ఆదికాండం 8వ అధ్యాయంలో బలిపీఠం కట్టి పవిత్ర పశువులైనటువంటి పవిత్ర పక్షులైనటువంటి కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఇది దేవుని చిత్తం అని 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనం చూస్తాం కదా. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయడం యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే చక్కని మాట ప్రకారం నోవహు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను అనేది మనం గమనించాల్సిన విషయం. కాబట్టి ఇప్పుడు నోవహు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నోవహు సమయం ఎలాంటి